నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో యువకులు ఎవరైతే ఉన్నారో 16 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లవాళ్ళు గ్రూపులుగా ఏర్పడి గొడవలు పడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జిమ్మియాల దగ్గర కానీ, స్కూళ్ళ దగ్గర కానీ, కాలేజీల దగ్గర కానీ, సూకుల దగ్గర మనం చూసుకుంటే ఇటీవల కొంతమంది కువైటీ యువకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా చూసుకుంటే కానీ ఆ యొక్క గొడవలు కాస్త ఒక మనిషిని చంపేంత వరకు అయితే వెళుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక యువ కువైటీ పౌరుడు తన యొక్క తోటి స్నేహితుడు మధ్య వివాదం జరిగింది. ఆ యొక్క వివాదం కాస్త పెద్ద గొడవగా మారడంతో ఒక కువైటీ యువకుడు మనం చూసుకుంటే మరొక కువైటీ యువకుడిని కత్తి తీసుకొని అతన్ని పొడచడం జరిగింది. అలాగే నేరస్తుడే మనం చూసుకుంటే పొడిచిన తర్వాత నా స్నేహితుని పొడి చేశానని చెప్పేసి అతన్ని తీసుకొని వెంటనే అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లయితే వైద్యులు ధృవీకరించారు. అలాగే ఇద్దరి వయసు మనం చూసుకుంటే కానీ 20 సంవత్సరాలు మాత్రమే అన్నమాట. 20 సంవత్సరాల మధ్య ఎందుకు వీళ్ళకి గొడవ వచ్చింది, ఆ గొడవ కాస్త ఎందుకు ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. అలాగే ఒక కువైటీ యువకుడు మరొక కువైటీ యువకుడిని చంపవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి పోలీసులు అయితే ఇప్పుడు ఆ యొక్క కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే నేరస్తుడు భద్రతా అధికారులకు లొంగిపోయాడు. సంఘటన యొక్క పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రస్తుతం పోలీసులు తనైతే విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సాద్ అబ్దుల్లాలో ఈ విషయం సంచలన అంశంగా మారిందన్నమాట. ఎందుకంటే నడి రోడ్డు పైన ఇది జరిగిందనమాట. నడి రోడ్డు పైన ఇద్దరు కువైటీ యువకులు గొడవపడి ఒక కువైటీ పౌరుడు మరొక కువైటీ పౌరుని చంపివేయడం ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారింది. ఎందుకంటే గాని కువైట్ లో శాంతి భద్రతల మీద దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి యువకుల్లోనే మరొక మనిషిని చంపేంత ఆలోచన ఎందుకు వస్తూ ఉంది, దీనికి ప్రధాన కారణం ఏంటన్న వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తిగా దర్యాప్తు చేపట్టి ఈ యొక్క కేసులో మేము నిందితుని శిక్షిస్తామని చెప్పి పోలీసులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.